సంవత్సరకాలం పదవి ఉన్న ఉప ఎన్నికలు ఎందుకు వచ్చాయో ప్రజలకు తెలుసుకోవాలన్నారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి సాంబశివరావు. కావాలని తీసుకొచ్చిన ఎన్నిక మునుగోడు ఉప పోరు అని చెప్పారు. యాదాద్రి చౌటుప్పల వేదికగా సాంబశివరావు బీజేపీపై నిప్పులు చెరిగారు. తల్లి లాంటి కాంగ్రెస్ ను రాజగోపాల్ రెడ్డి మోసం చేశారని ఆరోపించారు. మద్దతు ఇచ్చిన లెఫ్ట్ పార్టీలను కూడా ఆయన అవమానించారని మండిపడ్డారు. నిజాయితీ మా ఇంటి పేరు ఇటువంటి మాటలు చెప్తా ఉంటారు కదా. నరేంద్ర మోడీ గారు వచ్చి ఆయన నమ్మే రాముడా లేదా ఆయన నమ్మే ఇంకేదైనా దేవుడి ముందుకు వచ్చి ప్రమాణం చేసి చెప్పాలి, నేను ₹1 మా బీజేపీ ఖర్చు పెట్టదు, ఎన్నికల్లో ఖర్చు పెట్టకుండా మా విధానాల ద్వారా గెలుస్తాం అని చెప్పమనండి. లేకపోతే ఆయన తరపున ఉండేవాళ్ళు ఎవరైనా చెప్పమనండి. అంటే ఇవాళ ఎవరు చేయనంత, ఏ ప్రధానమంత్రి కూడా దిగజారినంత దిగజారి వేల కోట్లు ఎన్నికల కోసం ఖర్చు పెడుతున్నాడు అక్కడ నరేంద్ర మోడీ గారు. ఆ విధంగా తెలంగాణలో అన్నదమ్ముల్లాగా ఉండేటువంటి తెలంగాణలో అన్నదమ్ముల్లాగా ఉండేటువంటి భారతదేశంలో బీజేపీ అనే మత కార్సిచ్చు లేపి తద్వారా ఇవాళ క్యాన్సరు కరోనాల కంటే ప్రమాదకరమైనటువంటి భావజాలంతో వస్తున్న బీజేపీని ఓడించమని